హలో గైస్, వెల్కమ్ టు శాండీ ఆర్ట్స్. మా లాస్ట్ వీడియోలో కొన్ని టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాం. వాటిని బాగా ప్రాక్టీస్ చేశారని అయితే భావిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే ముందే చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ముందు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం ఇంపార్టెంట్. స్కిల్ అనేది ఒకసారి పెరిగిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఒకసారి వెళ్ళి అవన్నీ ప్రాక్టీస్ చేసి అయితే రండి. ఒక ఆర్డర్లో స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసరికి షేడింగ్ వాల్యూస్ అండ్ టెక్స్చర్స్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం రియలిస్టిక్ కార్డ్స్ అలాగే థర్డ్ డైమెన్షనల్ వ్యూస్ కూడా తీసుకురావచ్చు. మీకు చూపిస్తాను, ప్రాక్టికల్గా చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, థియరిటికల్గా మొత్తం క్లియర్గా చెప్తాను వాటి వల్ల యూజెస్ ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి అని. తర్వాత చిన్న డెమో ఒకటి చేసి మీకు లైవ్గా చూపిస్తాను అవి ఎలా పనిచేస్తాయి, సేమ్ లాస్ట్ వీడియోలో చేసినట్టే. ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీకు బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, 3 టైప్స్. ఇప్పుడు వాటిని ఎలా చేసాను చూడండి. కింద బోర్డు ఉంది కదా, దాన్ని స్క్వేర్ షేప్ కింద కట్ చేసి ఆ స్క్వేర్ షేప్లో ఏముందో అదే పేపర్ మీద డ్రా చేశా, అంతే. అది వుడ్ అనమాట. తర్వాత ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇది రోడ్డుది అనమాట. రోడ్డు టెక్స్చర్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టా. తర్వాత ఇది భూమి, మన ఎర్త్ ఉంటుంది కదా, పగుళ్ళు వచ్చింది, అది పెట్టా. ఇది పెయింటింది. అలాగే ఇది మన బాస్కెట్ ఉంటుంది కదా, ఆ బాస్కెట్ యొక్క టెక్స్చర్ ఇది. అలాగే ఇది శాండ్ది, ఇది లీఫ్, ఇది వాల్. సో ఇవేనండి మన టెక్స్చర్ బాక్సెస్. ప్రజెంట్ శాంపుల్స్ ఇవి. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం ఫ్యూచర్లో ఇఫ్ పాసిబుల్. కానీ మీ పని ఏంటి అంటే ఒక్కొక్క టెక్స్చర్ వచ్చేసరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు టెక్నిక్స్ అనేవి కొన్ని చెప్పాను కదా, హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్, ఇలా. సో వాటిలానే ఇవి కూడా, కాకపోతే అవి టెక్నిక్స్. ఇవి ఏంటంటే టెక్స్చర్ అనేసరికి టెక్నిక్స్ కూడా కలుపుతారు, కానీ టెక్నిక్స్లో ఈ టెక్స్చర్స్ అనేవి కలపరు. ఒకసారి మళ్ళీ వినండి. కానీ ఈ టెక్స్చర్స్ అనేవి మనం కనిపెట్టాలి. సపోజ్ ఒక పర్స్ తీసుకున్నా, దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే డ్రా చేస్తాను అనుకోండి బాక్స్లో, దాని టెక్స్చర్ అనేది నేను ప్రాక్టీస్ కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే అక్కడ ఉన్నదన్నట్టు డ్రా చేయగలిగితే రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం ఈజీగా డ్రా చేయగలం. అక్కడ ఎలాంటి టెక్స్చర్ ఉందో అలాంటి టెక్స్చర్ని మనం డ్రా చేయగలం. సో వీటి వల్ల యూజ్ అయితే ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. సో మీకు టెక్స్చర్ అనేది అర్థమైందా అనుకుంటున్నా. షేడింగ్ వాల్యూస్ అంటే ఏం లేదండి, సింపులే. మన చేతుల్లో ఉన్న పెన్సిల్తో వీలైనంత వరకు లైట్గా డ్రా చేయగలగడం, అలాగే మనకు వీలైనంత వరకు థిక్గా డ్రా చేయగలగడం. ఈ మధ్యలో ఉండే వాల్యూస్ అన్నిటినీ ఒక ప్రాసెస్లో పెడితే అదే దీని కాన్సెప్ట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చిన్న డెమో అయితే చూపిస్తాను. తర్వాత ఈ పైన ఉండే టెక్స్చర్స్ ఉన్నాయి కదా పైన, ఇప్పుడు మీకు చెప్పాను, అందులో మన టెక్నిక్స్ కూడా కలుస్తాయి. ఇప్పుడు ఇది హ్యాచింగ్లో ఉంది, ఈ లెవెల్ గ్రేడింగ్ అనేది హ్యాచింగ్లో ఉంది. దాన్ని మనం వీలైనంత వరకు వాల్యూ రూపంలో చూపించగలగాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నా చేతి మీద లైట్గా వేస్తున్నాను, ప్రెజర్ అనేది ఏం లేదు, అప్పుడు లైట్గా వస్తుంది అనమాట. షేడ్ అనేది లైట్గా వస్తుంది, దాని వాల్యూ లైట్గా వస్తుంది. థిక్ కావాలంటే ప్రెజర్ అనేది ఇస్తా ఎక్కువ, అప్పుడు ఏం జరుగుతుంది అంటే షేడ్ వాల్యూ అనేది డార్క్గా వస్తుంది. సో అర్థమైంది కదా, లైట్గా ఇస్తే లైట్గా వస్తుంది, గట్టిగా ఇస్తే ప్రెజర్ అనేది డార్క్గా వస్తుంది, అంతే, సింపుల్. ఈ మధ్యలో ఉన్నాయన్నీ మనం ఎంత ప్రెజర్లో ఇస్తున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ గ్రేడింగ్ అనేది. సో ఇప్పుడు అర్థమైంది కదా షేడింగ్ వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి అని. ఇవి ఈ పైన ఉన్న టెక్స్చర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక డెమో అయితే చూద్దాం. ఇప్పుడు ఈ డెమో వచ్చేసరికి మన పైన టెక్స్చర్స్ అలాగే షేడింగ్ వాల్యూస్ చెప్పాం కదా, వాటి గురించి డిస్కస్ అయితే చేసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఇది షేడింగ్లో ఉంది. దీని టెక్స్చర్ వచ్చేసరికి షేడింగ్ అనమాట. అది పైన గ్రేడింగ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి కదా, వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్లో ఉన్న వాల్యూని తీసుకుని ఇక్కడ డ్రా చేస్తాను అనమాట. మొత్తం అంతా ఈ థర్డ్లో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫోర్త్లో ఉన్నది తీసుకొచ్చి ఇంకొంచెం ముందుకు డ్రా చేసుకుంటా. అంటే ఒక సర్కిల్ తీసుకొని దీని వాల్యూతో మొత్తం ఒక లేయర్ అనేది ఫామ్ చేసేస్తా, ఫిల్ చేసేస్తా. తర్వాత సెకండ్ వాల్యూ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి సెకండ్ లేయర్ అనమాట ఇది. తర్వాత ఇంకొక వాల్యూ తీసుకుంటా, అంటే ఇంకొంచెం థిక్గా ఉండే వాల్యూ తీసుకుంటా. అలా ఒక్కొక్కటి తీసుకొని లేయర్ కింద ఫామ్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా రెడీ చేసుకుంటాను నేను 3Dలో. సో ఇలా ఇక్కడ మీకు డార్క్గా అనిపిస్తుంది కదా ఒక సైడ్, ఇవన్నీ
ఇవన్నీ మొత్తం ఈ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ టెక్స్చర్ వచ్చేసరికి ఎలా అయినా కావచ్చు, హ్యాచింగ్ అవ్వచ్చు, క్రాస్ హ్యాచింగ్ అవ్వచ్చు, స్క్రిబ్లింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలా ఉన్నాయో ఉండొచ్చు, టెక్నిక్స్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ అయితే సన్లైట్ పడుతుంది అనుకుందాం, రైట్ సైడ్ అయితే షాడో అయితే ఉందనుకుందాం. కానీ ఒకే ఒక క్వశ్చన్, అలా పడినప్పుడు అటు సైడ్ మొత్తం ఎందుకు వదిలేసాం, లెఫ్ట్ సైడ్ అంతా ఎందుకు వదిలేసాం, లెఫ్ట్ సైడ్ అంతా ఖాళీగా ఉంది, రైట్ సైడ్ మొత్తం డార్క్గా ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఎలాగే డ్రా చేయాలని మనకు ఎలా తెలిసింది, అదొక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. అసలు ఏంటి లైటింగ్ గురించి ఏంటి, డార్క్నెస్ గురించి ఏంటి, లైట్ అనేది ఎటు పడినప్పుడు మనకి డార్క్నెస్ షాడో ఎటు వస్తుంది, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు టాపిక్ ఇవన్నీ టెక్స్చర్స్ గురించి, అలాగే షేడింగ్ వాల్యూస్ గురించి, ఈ డెమో గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఈ షేడింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ప్రతి టెక్స్చర్కి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకుంటేనే మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. మన వీడియోస్ అని కంప్లీట్ అయ్యేలోపు మీతో ఒక రియలిస్టిక్ ఆర్ట్ అనేది వేద్దామని చూస్తున్నాం, కానీ మీరు కూడా ఎంతో కొంత ప్రాక్టీస్ అనేది చేయాలి కదా. సో మీ స్కిల్ని బట్టి, మీ ప్రాక్టీస్ని బట్టి మీరు వేసే డయాగ్రామ్ అనేది వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫినిష్ చేసేస్తే సరిపోద్దండి, పెద్ద కష్టమే పడక్కర్లే. సో ఈ వీడియో అయితే నలుగురికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. అలాగే ఈ టాపిక్స్ అనేవి మీకు అర్థమైతే ఓకే, ఒకవేళ అర్థం కావట్లేదు అంటే ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి కింద. మైనస్లు ఎక్కడ ఉన్నాయో నేను కరెక్ట్ చేసుకుని మీకు మళ్ళీ నెక్స్ట్ టైం అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.